లోకమంతటిని తన కృపతోనూ మహిమతోనూ జ్ఞానముతోనూ నింపిన మన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 11వ అధ్యాయం 29 నుంచి 32 వచనాల వరకు ఒకసారి చదువుదామా. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్పసాగెను, ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి సూచక్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినెవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడి తరము వారికి సూచనగా ఉండెను. దక్షిణ దేశపు రాణి విమర్శకాలం నీ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడున్నాడు. నినేవి మనుషులు విమర్శకాలం నీ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. మనం ఇక్కడ ఒక సంగతిని అర్థం చేసుకోవాలి. సూచక్రియ అడిగితే దేవుడు వారిని ఎందుకు దుష్టతరం వారు అని పిలుస్తున్నారో తెలుసుకుంటే ఒకవేళ మనం కూడా ఆ దుష్టతరం వారిలోనే ఉన్నామేమో పరీక్షించుకోవచ్చు మనల్ని మనం. దేవుని క్రమం ఎప్పుడు కూడా ముందు వాక్యము, ఆయన మాట, ఆయన బోధ, ఆ తర్వాతే సూచక్రియలు. వాక్యాన్ని అంగీకరించాలి అనుకున్న వారికి ప్రభు వాక్యాన్ని స్థిరపరచడానికి ఏదో ఒక సూచక్రియ చేసి స్థిరపరుస్తారు. ఈ విషయాన్ని చక్కగా గ్రహించాలి. సాధారణంగా మనలో ఏ మార్పు తీసుకుని వచ్చి మనలో ఆ వాక్యాన్ని స్థిరపరచటానికి వీలవుతుందో ఆ మార్పును తీసుకుని వచ్చి ఆ వాక్యాన్ని స్థిరపరుస్తారు. ఎందుకంటే మారు మనసు కన్నా గొప్ప అద్భుతం ఈ భూమి మీద ఇంకొకటి లేదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదివితే మనకు స్పష్టంగా అక్కడ తెలియచేయబడింది. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ముందు వాక్య ప్రకటన జరిగింది, ఆ తర్వాతే వెనువెంట సూచక్రియలు జరిగించి వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో వాక్యము స్థిరపరచబడాలి కాబట్టి సూచక్రియ చేశారు అని కొందరు అంటారు. అయితే నేనేమంటానంటే ఇప్పటికీ కూడా మన హృదయాల్లో బయట వాక్యం స్థిరపరచబడింది, కానీ మన హృదయంలో స్థిరపరచబడటానికి దేవుడు మనలో ఏదో ఒక మార్పు తీసుకుని వచ్చు, లేకపోతే ఏదో ఒక అద్భుతం ద్వారాను ఏదో ఒక సూచక్రియ ద్వారాను ఆయన మనలో తన వాక్కును స్థిరపరుస్తారు. దాన్ని ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇలాంటి వాక్యాన్ని మనం చూస్తాం. దేవుని క్రమం ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. ఆయన చిత్తాన్ని నిశ్చయించుకున్న వారికే ఆయన చిత్తము తెలియజేయబడుతుంది. ఈ విషయాన్ని యోహాను సువార్త 7:17లో మనం చూస్తాం. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మిన వారికే వాక్యాన్ని స్థిరపరచటానికి దేవుడు సైన్స్ అండ్ వండర్స్ తో దానిని స్థిరపరుస్తారు. ముందే సూచక్రియ కాదు. ఒక సూచక్రియ జరిగితే అప్పుడు ఆలోచిస్తా నమ్మాలో లేదో అన్న వారికి కాదు. వాక్యాన్ని విని జెన్యూన్ గా యథార్థంగా దీన్ని నమ్మాలని ఉంది, కానీ ఇంకొక కన్ఫర్మేషన్ కోసం చూస్తాను అనుకునే వారి జీవితాలలో దేవుడు సూచక్రియలతో వారిలో వాక్యాన్ని స్థిరపరుస్తారు. అందుకే ఇక్కడ ఈ తరము వారిని దుష్టతరం వారు అని ప్రభు పిలుస్తున్నారు. కారణం ఏంటంటే ఈ క్రమాన్ని తప్పించి వారు అడుగుతున్నారు. ప్రభు క్రమం ఏంటో వారు అర్థం చేసుకోకుండా ఆ క్రమంలో కాకుండా ముందు సూచక్రియని మాకేదో చూపిస్తే ఆ తర్వాత మేము డిసైడ్ చేసుకుంటాం నమ్మాలో లేదో అని. అంటే కొందరు ఉంటారు కదా, ముందు దేవుని చిత్తం ఏంటో తెలిస్తే ఆ తర్వాత డిసైడ్ చేసుకుంటాం మేము దేవుని చిత్తాన్ని నమ్మాలో లేదో అని. అలాగే ఇక్కడ ఈ తరం వారు కూడా అడుగుతున్నారని ప్రభు చెప్తున్నారు. ఇంకా వారితో ప్రభు అంటున్నారు, యోనాను గురించిన సూచక్రియ తప్ప వేరే ఏ సూచక్రియ అనుగ్రహించబడదు అని. నినెవే పట్టణస్థులు యోనా ప్రకటన విని ఏ సూచక్రియ లేకపోయినప్పటికీ ఆ ప్రకటన వినగానే మారు మనసు పొందుకున్నారు. క్షమించే దేవుని దగ్గరకు వారు వెళ్లారు. నినెవే పట్టణస్థులు ఆ క్షమించే దేవుని దగ్గరకు వాళ్ళు వెళ్లారు. ఇప్పుడు స్వయంగా క్షమించేవాడే వారి మధ్యలో ఉంటే మనసు మార్చుకుని పాపక్షమాపణ పొందుకోకుండా ఉన్నారు. ఆ క్షమించేవాడు యేసు ప్రభువే. పాపక్షమాపణ ఇచ్చేవాడు ఆయనే వారి మధ్యలో ఉంటే వారు మనసు మార్చుకోకుండా ఆయన చుట్టూ చేరి సూచక్రియను అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఈయన యోనా కంటే గొప్పవాడు అన్ని విషయాల్లోనూ. పుట్టింది మొదలుకొని ఆయన పుట్టుకే ఒక అద్భుతం. ఆయన పరిచర్యలో చేసిన అనేక కార్యాలు ఆయన యోనా కంటే గొప్పవాడని తెలియజేస్తా ఉన్నాయి. అంతటి గొప్పవాడే వచ్చి మారుమనసు పొందుకోమని ప్రకటించినా వీరు మారుమనసు పొందుకోలేదు. అందుకే ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 12:40 వచనంలో, యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెను అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును. ఆ సూచక్రియ తప్ప ఇంకా వేరే ఏ సూచక్రియ కూడా ఈ దుష్టతరం వారికి చూపబడదని ప్రభు చెప్తున్నారు. నినివే వారు అందుకనే ఈ తరము వారి మీద నిరస్థాపన చేయడానికి వస్తారు. వారు అటువంటి అధికారాన్ని పొందుకున్న కారణం ఏంటి అనంటే ఈ తరం వారు ప్రభు మాట నమ్మకపోవడం వల్లనే. ఆయన క్షమించే అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుకోకపోవడం మూలంగానే. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే దక్షిణ దేశపు రాణి కూడా ఆమె ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చింది సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవటానికి. కానీ ఇక్కడ యేసుప్రభు వారి చుట్టూ ఉన్న ప్రజలు దైవ జ్ఞానం ఎంత బోధించబడుతున్న
చేస్తున్నప్పటికీ కూడా దాన్ని సంపాదించుకోవటానికి పొందుకోవడానికి కొంచెం కూడా ఎఫర్ట్ పెట్టట్లేదు. అందుకే రేపు ఆమె వచ్చి వీరి మీద నేరం మోపుతుందని ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే సొలొమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ దైవజ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు. సొలొమోన్ అయితే భౌతికమైన మందిరాన్ని కట్టగలిగాడు, కానీ యేసయ్య మనల్నే దేవాలయంగా మార్చారు. సొలొమోన్ కంటే గొప్పవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 చూసినట్లయితే, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని చదువుతాం. ఈ వాక్యము స్పష్టంగా చెప్తుంది, ఇంకా దేవుడు ఇంతకు ముందు అయితే తన ప్రవక్తలను పంపి వారి ద్వారా మాట్లాడారు, కానీ ఇప్పుడైతే ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నారు అని. ఇంకా ఇదే చివరిది. చివరిగా ఆయన కుమారుని పంపారు. ఈనాడు సేవకులు ఉన్నప్పటికీ కూడా వారు యేసుప్రభువుని మాటలే తీసుకుని ఉపదేశించాల్సిందే తప్ప వేరే కొత్తవి ఎక్కడి నుంచి తీసుకుని రాలేరు. అందుకే అంటున్నాను, కుమారుని ద్వారా మాట్లాడిన మాటలే ఫైనల్. అలాంటి మాటలను చుట్టూ ఉన్న వారందరూ తృణీకరిస్తున్నారు. అందుకే ప్రభు వారిని అంటున్నారు దుష్టతరము వారు అని. వారు దేవుని యొక్క క్రమాన్ని అర్థం చేసుకోకుండా దేవుణ్ణి ఎలా పడితే అలా అక్రమంగా అడుగుతా ఉన్నారు. యేసయ్య మాటలు నమ్మడమా తృణీకరించటమా అన్నది మనం ఇక్కడ ఉండగానే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇంకా ఆయన మాటలే ఫైనల్. ఆ మాటలను మనం నమ్మామా, ఆయన ఎక్కడుంటారో మనం కూడా అక్కడే ఉంటాం. మనం తృణీకరించామా, ఇంకా ఆయన ఉండే చోటు కాకుండా వేరొక చోటు ఉంటాం. ఆయన ఎక్కడుంటారో మనకు తెలుసు కదా, ఆయన ఎక్కడ ఉండరో కూడా మనకు తెలుసు. తర్వాత చాయిస్ ఉండదు. మనం ఇప్పుడు దేన్నైతే ఎంపిక చేసుకుంటామో, నమ్మితే ఆయనతో కలిసి నిత్య జీవంలో ఉంటాం, నమ్మకపోతే ఆయన లేని చోట నిత్యత్వంలోనే ఉంటాము, కానీ జీవంలో ఉండం, మరణంలో ఉంటాం. కాబట్టి మనం దేన్నైతే ఎంపిక చేసుకుంటామో దాన్ని బట్టి మన ఆత్మ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేడు అనబడి సమయం ఉండగానే మనం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాము? దుష్టతరము వారితో కలిసిపోయామా, లేక ఈ తరము వారికి వేరై ఉన్నామా? వాక్యము మనకు పిలుపునిస్తుంది, ఈ తరము వారికి వేరై ఉండండి అని. ఒక్కసారి ఆలోచించి ప్రార్థించుకుందామా? మా పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకమంతటిని నీ కృపతోనూ మహిమతోనూ జ్ఞానముతోనూ నింపిన దేవాది దేవుడు అయి ఉన్నావు గనక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మాకు తెలియజేసే జ్ఞానము ఎన్నడూ తృణీకరించకుండా కాపాడమని వేడుకుంటున్నాం. జ్ఞానము సంపాదించటే జ్ఞానానికి మూలాంశమని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రవ్వా, దయచేసి మేము ఈ జ్ఞానము విషయంలో, దైవ జ్ఞానము సంపాదించే విషయంలో ప్రవ్వా ఏమాత్రం నిర్లక్ష్య వైఖరి లేకుండా ప్రతిదాన్ని గట్టిగా పట్టుకోవడానికి, అయా మేము దాన్ని బట్టి బ్రతకడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. దినమెల్లా నీ చేతికి అప్పగిస్తూ ప్రవ్వా, మమ్మల్ని నాయనా నీతో పాటు నీతో కలిసి ఉండేలాగా, నిత్య జీవంలో మేమందరము కలిసి నీతో ఉండేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.